24. Good morning, Amma, everyone. ఏ సెక్షన్ వాళ్ళు బి సెక్షన్ వాళ్ళు ఇద్దరు జాయిన్ మార్నింగ్ అయ్యారు కదా. ఎస్ సార్. ఓకే రా, గుడ్ మార్నింగ్ రా. కాదు
ఒకసారి చూడండి, అక్కడ నోట్స్ మీకు డిస్ప్లే అవుతుంది చూడండి ఒకసారి. మీకు ఇంతవరకు కంప్లీట్ అయింది కదా అందరికి కూడా? ఐ థింక్ క్లాస్ ఫ్రీక్వెన్సీ థర్డ్ ఆర్డర్ వరకు కంప్లీట్ అయింది అనుకుంటున్నాను నేను. కరెక్టేనా అది? ఏ సెక్షన్ వాళ్ళకి బి సెక్షన్ ఇద్దరికి సేమ్ కంప్లీట్ అయింది కదా సిలబస్? ఓకే. మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంటే ఆ టేబుల్ నుంచి స్టార్ట్ చేయాలి. రిలేషన్షిప్ అదే కదా? రిలేషన్ బిట్వీన్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్. ఓకే. చూడండి, మనకి ఇక్కడ కొన్ని పాజిటివ్ క్లాసెస్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ క్లాసెస్ ఉంటాయి, కొన్ని కాంట్రరీ క్లాసెస్ కూడా ఉంటాయండి. పాజిటివ్ నెగిటివ్ కాంబినేషన్ ఉంటే వాటిని ఏమంటాం అంటే కాంట్రరీ క్లాసెస్ అంటాం. ఓకే, మన జనరల్ గా పాజిటివ్ క్లాసెస్ ని ఎలా రిప్రజెంట్ చేస్తామమ్మా? పాజిటివ్ క్లాసెస్ are generally denoted with A, B, C and నెగటివ్ క్లాసెస్ ని ఆల్ఫా, బీటా, గామా, తర్వాత ఏ బీటా. ఏ ఆల్ఫా రాదండి, ఏ ఆల్ఫా కాంబినేషన్ రాదు. సపోజ్ ఏ అనేది అట్రిబ్యూట్ ఆఫ్ రిప్రజెంటింగ్ హానెస్టీ అన్నాం అనుకోండి, హానెస్టీని రిప్రజెంట్ చేస్తుంది అన్నానండి ఏ అనే అట్రిబ్యూట్. దెన్ ఆల్ఫా ఏం రిప్రజెంట్ చేస్తుందో? ఏ అనే అట్రిబ్యూట్ హానెస్ట్ రిప్రజెంట్ చేస్తుంది అని తీసుకుంటే ఆల్ఫా ఏం రిప్రజెంట్ చేస్తుంది మనకి? ఆల్ఫా అనేది ఏకి నెగటివ్ కదమ్మా, కరెక్టేనా కాదా? సమాధానం రావాలి. ఆల్ఫా ఈజ్ ఏ నెగటివ్ అండి. ఏ సపోజ్ ఏ రిప్రజెంట్ మనకి ఏ అనేది హానెస్టీని రిప్రజెంట్ చేస్తే దెన్ ఆల్ఫా రిప్రజెంట్ డిస్హానెస్టీ. ఇప్పుడు మన నెంబర్ ఆఫ్ పర్సన్స్ హానెస్ట్, నెంబర్ ఆఫ్ పర్సన్స్ డిస్హానెస్ట్ రెండు కంబైన్డ్ గా ఉండే ఛాన్స్ ఉందా అండి మనకి? ఎట్ ఏ టైం రెండు జరుగుతాయా? ఉండవు కదా. అందుకని ఏ ఆల్ఫా అనేది ఎప్పుడు కూడా రాదు. ఏ పాజిటివ్ ఉన్నప్పుడు ఆల్ఫా నెగిటివ్, ఏతో పాటు ఆల్ఫా అనేది రాదండి. ఏ బీటా పాసిబిలిటీ ఉంటుంది మనకి, అలాగే బి ఆల్ఫా పాసిబిలిటీ ఉంటుంది, అలాగే సి బీటా పాసిబుల్, సి ఆల్ఫా పాసిబుల్, బి గామా పాసిబుల్, ఏ గామా పాసిబుల్. అంతేగాని బి బీటా పాసిబుల్ కాదు, సి గామా కూడా పాసిబుల్ కాదు. ఓకే, ఇవి మనకి పాజిటివ్ నెగటివ్ ఉన్న క్లాసెస్ అండి. ఇక్కడ మీకు టేబుల్ తీసుకుంటే 2x2 టేబుల్ తీసుకున్నాం. ఇక్కడ 2 అట్రిబ్యూట్స్ తీసుకున్నామండి, ఏ అండ్ బి అనే 2 అట్రిబ్యూట్స్ తీసుకుని వాటి మధ్య రిలేషన్ ఎలా ఉంది అనేది స్టడీ చేస్తున్నాం అమ్మా. ఏ అండ్ బి అనే 2 అట్రిబ్యూట్స్ మధ్య రిలేషన్ ఎలా ఉందో స్టడీ చేస్తాం. చూడండి, ఏ ఆల్ఫా, ఏ పాజిటివ్ ఆల్ఫా నెగటివ్, బి పాజిటివ్ బీటా నెగటివ్ అండి. ఇప్పుడు ఏ బి రెండు క్లబ్ చేస్తే అంటే ఇక్కడ సపోజ్ సి ఓన్లీ ఇలా ఏబి రాశాను అనుకోండి, ఏబి విత్ ఇన్ బ్రాకెట్స్ రాశానమ్మా. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటండి? ఆ రెండింటి డిఫరెన్స్ ఏంటి? సపోజ్ ఓన్లీ ఏ రాశానండి, ఏ విత్ ఇన్ బ్రాకెట్స్ రాశాను, ఈ రెండింటి డిఫరెన్స్ ఏంటి? బ్రాకెట్ లో లేకుండా ఏ రాశాను, ఇక్కడ బ్రాకెట్స్ తో ఏ రాశానండి. రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఏ రిప్రజెంట్ అట్రిబ్యూట్ అమ్మా. సపోజ్ ఏ రిప్రజెంట్ హానెస్టీ, హానెస్టీ ఈజ్ అన్ అట్రిబ్యూట్. మరి ఏ విత్ ఇన్ బ్రాకెట్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? నెంబర్ ఆఫ్ పర్సన్స్ పొసెసింగ్ దట్ అట్రిబ్యూట్. ఎవరైతే నీకు ఆ క్వాలిటీని పొసెస్ చేస్తున్నారో, హౌ మెనీ పర్సన్స్ ఆర్ పొసెసింగ్ దట్ క్వాలిటీ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ ఏ విత్ ఇన్ బ్రాకెట్స్. బ్రాకెట్స్ పెట్టి రాస్తున్నాము అంటే మీనింగ్ ఇట్ రిప్రజెంట్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అండి. ఓకే, బ్రాకెట్ పెట్టి రాస్తున్నాడు అదే రిప్రజెంట్ చేస్తుంది అంటే ఫ్రీక్వెన్సీని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ ఏబి విత్ ఇన్ బ్రాకెట్స్ రాస్తున్నాం అంటే మీనింగ్ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ పొసెసింగ్ బోత్ ద అట్రిబ్యూట్స్ ఏ అండ్ బి. నెంబర్ ఆఫ్ పర్సన్స్ పొసెసింగ్ బోత్ ద అట్రిబ్యూట్స్ ఏ అండ్ బి. ఏ బి రెండు అట్రిబ్యూట్స్ ని పొసెస్ చేసే నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు అనేది మనకి దీంతో రిప్రజెంట్ చేస్తున్నాము. నెంబర్ ఆఫ్ పర్సన్స్ పొసెసింగ్ ద అట్రిబ్యూట్ ఏ అండ్ బి. ఏబి విత్ ఇన్ బ్రాకెట్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందండి? నెంబర్ ఆఫ్ పర్సన్స్ పొసెసింగ్ ద అట్రిబ్యూట్ ఏ అండ్ బి. ఓకే, అలాగే
బి ఆల్ఫా ఆర్ ఆల్ఫా బి, ఏ బీటా, ఆల్ఫా బీటా. మనకి ఏ కి ఆపోజిట్ లో ఏ విత్ ఇన్ బ్రాకెట్స్ రాస్తున్నాం. అంటే ఇక్కడ విత్ ఇన్ బ్రాకెట్స్ ఏ అనేది ఏంటి అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ పొసెసింగ్ ద అట్రిబ్యూట్ ఏ, నెంబర్ ఆఫ్ పర్సన్స్ పొసెసింగ్ ద అట్రిబ్యూట్ ఆల్ఫా, నెంబర్ ఆఫ్ పర్సన్స్ పొసెసింగ్ ద అట్రిబ్యూట్ బి, నెంబర్ ఆఫ్ పర్సన్స్ పొసెసింగ్ ద అట్రిబ్యూట్ బీటా. ఏ ప్లస్ ఆల్ఫా చేసినా క్యాపిటల్ అనే వస్తుంది, బి ప్లస్ బీటా చేసినా కూడా క్యాపిటల్ అనే వస్తుందండి. క్యాపిటల్ ఎన్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్. క్యాపిటల్ ఎన్ కి ఫార్ములా ఏంటమ్మా మనకి, ఎయిదర్ ఏ ప్లస్ ఆల్ఫా ఆర్ బి ప్లస్ బీటా ఆర్ సి ప్లస్ గామా. ఈ మూడు ఫార్ములాస్ లో మీరు ఏది రాసినా కూడా కరెక్టే. ఓకే, ఏ ప్లస్ ఆల్ఫా, బి ప్లస్ బీటా, సి ప్లస్ గామా అండి. ఈ మూడు ఫార్ములాస్ కూడా కరెక్ట్ ఫార్ములాసే ఎన్ కి. ఓకే, నెక్స్ట్ మనకు కొన్ని ఫార్ములాస్ చూడండి అక్కడ వాడు ఏ. మనకి ఏకి ఫార్ములా అండి. ఇప్పుడు ఏకి ఫార్ములా ఏంటి అంటే జాగ్రత్త చూడండి అమ్మా, ఎలా రాస్తున్నాను చూడండి. దీనికి ఒక పాజిటివ్ యాడ్ చేసుకోండి, అంటే ఏబి ప్లస్ ఏ ఉంటుంది, బికి నెగిటివ్ ఏంటమ్మా బీటా. ఇది ఫార్ములా అండి. ఏకి ఫార్ములా ఏంటమ్మా ఏబి ప్లస్ ఏ బీటా. జాగ్రత్తగా చూడండి అమ్మా, ఏకి ఫార్ములా ఎలా రాస్తున్నానంటే ఏకి ఒక పాజిటివ్ యాడ్ చేసుకుంటున్నానండి. ఏ పాజిటివ్ యాడ్ చేశాను, బి అనే పాజిటివ్ యాడ్ చేశానండి. ఏబి ప్లస్ ఏ సేమ్ అదే ఉంటుంది, నువ్వు ఏదైతే పాజిటివ్ యాడ్ చేస్తున్నావో ఆ పాజిటివ్ కి నెగిటివ్ తీసుకోవాలండి. ఇప్పుడు బికి ఫార్ములా చెప్పండి, చెప్పండి. ఏబి ప్లస్ ఏబి ప్లస్ ఆల్ఫా ఆల్ఫా బి. బి. సపోజ్ సి కావాలి అంటే ఏసి ఏసి ప్లస్ ఆల్ఫా సి. అంతే కదా, మనం ఏదైతే పాజిటివ్ యాడ్ చేస్తున్నామో ఆ పాజిటివ్ కి నెగటివ్ తీసుకోవాలమ్మా. ఏ నెగటివ్ ఏంటి ఆల్ఫా, అందుకని ఆల్ఫా సి అవుతుందండి. ఓకే, నెక్స్ట్ అండి అక్కడ మనం ఏకి బికి ఫార్ములా ఇచ్చాం, ఏకి బికి ఫార్ములా ఇచ్చండి. ఆల్ఫా ఫార్ములా ఏమవుతుంది, ఆల్ఫా ఫార్ములా ఏమవుతుంది చెప్పండి. ఫస్ట్ దీనికి ఒక పాజిటివ్ యాడ్ చేయండి. పాజిటివ్ అంటే ఇక్కడ ఏ యాడ్ చేయొచ్చా, ఆల్ఫాకి బిని యాడ్ చే పాజిటివ్ యాడ్ చేయండి. పాజిటివ్ అంటే ఏమవుతుంది బి యాడ్ చేసుకోవచ్చు కదమ్మా. ఆల్ఫా బీటా కరెక్టేనా. సో బీటా ఫార్ములా కావాలి అంటే దీనికి ఒక పాజిటివ్ యాడ్ చేయండి. ఏ బీటా ప్లస్ ఆల్ఫా బీటా. ఇవి ఫార్ములాస్ అండి. ఆల్ఫాకి ఫార్ములా, బీటాకి ఫార్ములా. నెక్స్ట్ మనకి సి ఏ బికి ఫార్ములా ఇచ్చాడమ్మా. ఏది 3 అట్రిబ్యూట్స్ లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఏబి ఫార్ములా సేమ్. మనం 1 అట్రిబ్యూట్ ఎలా అయితే రాసి కూడా సేమ్ అంతేనండి. ఈ రెండింటికి ఒక పాజిటివ్ యాడ్ చేయండి. ఆ రెండింటికి ఒక పాజిటివ్ యాడ్ చేయండి అమ్మా. ఏమవుతుంది పాజిటివ్ యాడ్ చేస్తే రెండింటికి ఏబిసి ప్లస్ ఏబి గామా. కరెక్టేనా. ఇప్పుడు బీసీ ఫార్ములా చెప్పండి అలాగే. ఏబిసి ప్లస్ ఆల్ఫా బీసీ. ఏసీ ఫార్ములా చెప్పండి. ఏబిసి ప్లస్ ఏ బీటా సి. ఏబిసి ప్లస్ ఏ బీటా సి. అర్థమైంది ఫార్ములాస్ ఎలా అర్థమైంది అవి. మనం ఫార్ములాస్ అనేది ఎలా రాస్తాం అర్థమైంది కదమ్మా. రైట్ అండి. ఇక్కడ మీకున్న టేబుల్ మొత్తం కూడా ఆ ఫార్ములాస్ అండి. నోట్ చేసుకుంటారా ఇప్పుడు, నోట్ చేసుకుంటారా? ఫాస్ట్ నోట్ చేసేసుకోండి అయితే. స్క్రీన్ షాట్ తీసుకోవాలి వస్తారు. ఏదిరా స్క్రీన్
స్క్రీన్ షాట్ ఎందుకు నోట్స్ రాసుకోరా, అయిపోద్ది. నేను టైం ఇస్తున్నా కదా, రాసుకోవచ్చు కదా, నిప్పే ఉంది నీకు ఇప్పుడు. నేను చెప్పిన రాసుకుంటే కొంచెం వస్తాయి, చదివినప్పుడు ఈజీగా అర్థం అవుతాయి. ఓకే సార్. నోట్ చేసుకుంటే ఈజీ గుర్తుంటాయి. మళ్ళీ నేను సర్కిల్ చేసిన పార్ట్ వరకు నోట్ చేసేసుకోండి అమ్మ, ఫాస్ట్ ఫార్ములాస్ అని. రైట్, కంప్లీట్ అయిందా? Yes, sir. కంప్లీటెడ్. కంప్లీటెడ్ అందరిది? Yes, Yes, sir. sir. రైట్. అల్టిమేట్ క్లాసెస్ అండ్ అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్. అల్టిమేట్ క్లాసెస్ అంటే మీనింగ్ ఏంటండి? క్లాసెస్ అంటే హైయెస్ట్ ఆర్డర్ అండి. హైయెస్ట్ ఆర్డర్ క్లాసెస్ ఏమంటాం అంటే అల్టిమేట్ క్లాసెస్ అంటాం అమ్మా. సపోజ్ నేను ఒక 2 అట్రిబ్యూట్స్ ఏ కామా బి అనే 2 అట్రిబ్యూట్స్ తీసుకున్నానమ్మా. దెన్ వాట్ అబౌట్ ద అల్టిమేట్ క్లాసెస్? ఏ కామా బికి అల్టిమేట్ క్లాసెస్ ఏమవుతాయండి?
టూ అట్రిబ్యూట్స్ తీసుకున్నప్పుడు. అల్టిమేట్ క్లాసెస్ అంటే హైయెస్ట్ ఆర్డర్. సో హైయెస్ట్ ఆర్డర్ ఎంత ఫామ్ చేయొచ్చు అమ్మా? టూనే కదండి. టూ అట్రిబ్యూట్స్ ఉన్నాయంటే హైయెస్ట్ ఆర్డర్ ఎంత ఉంటుందంటే టూ. ఏంటా టూ అంటే ఏబి, ఇది సెకండ్ ఆర్డర్ అట్రిబ్యూట్ అండి. అలాగే ఏ బీటా, ఆల్ఫా బి, ఆల్ఫా బీటా. మనకి 4 కూడా ఏమవుతాయంటే అల్టిమేట్ అట్రిబ్యూట్స్ అవుతాయండి. ఈ 4 కూడా మనకేంటి? అల్టిమేట్ అట్రిబ్యూట్స్. ఓకే, అల్టిమేట్ క్లాసెస్ అంటాం. ఓకే, నెక్స్ట్ అదే 3 అట్రిబ్యూట్స్ ఏబిసి తీసుకున్నాం అనుకోండమ్మా. సపోజ్ 3 అట్రిబ్యూట్స్ ఏబిసి తీసుకున్నానండి. దెన్ వాట్ అబౌట్ ద అల్టిమేట్ క్లాసెస్? AB, రైట్. చూడండి ఇక్కడ మనకి అల్టిమేట్ క్లాసెస్ అంటే మీనింగ్ ఏంటి అంటే అల్టిమేట్ క్లాసెస్ మీనింగ్ అమ్మ. సపోజ్ 2 అట్రిబ్యూట్స్
ఏ కామా బి కనుక తీసుకుంటే మనం ఏ కామా బి అనేవి 2 అట్రిబ్యూట్స్ కనుక తీసుకుంటే దెన్ ద అల్టిమేట్ క్లాసెస్ ఆర్ అల్టిమేట్ క్లాసెస్ అంటే హైయెస్ట్ ఆర్డర్ అండి. ఏమవుతాయి? ఏబి, ఏ బీటా, ఆల్ఫా బి, ఆల్ఫా బీటా. దీస్ 4 ఆర్ అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ అండి. అదే మనం ఏ కామా బి కామా సి 3 అట్రిబ్యూట్స్ తీసుకుంటే ఏమవుతుంది చెప్పిన అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ మనకి? ఏబిసి ఆల్ఫా బీటా ఏబిసి, ఆల్ఫా, బీటా సి, ఏబిసి ఒకటి వస్తుంది, ఏబి గామా, ఏ బీటా సి, ఆల్ఫా బిసి, అలాగే ఏ బీటా గామా, ఆల్ఫా బి గామా, బి గామా, ఆల్ఫా బీటా సి, ఆల్ఫా బీటా గామా. ఇవన్నీ కూడా మనకి అల్టిమేట్ క్లాసెస్ అవుతాయండి. అంటే అల్టిమేట్ క్లాసెస్ అనేది ఏంటి అంటే హైయెస్ట్ ఆర్డర్ ని రిప్రజెంట్ చేస్తుంది. హైయెస్ట్ ఆర్డర్ క్లాసెస్ ఏమంటాం అంటే అల్టిమేట్ క్లాసెస్ అంటాము. ద హైయెస్ట్ ఆర్డర్ క్లాసెస్ ఆర్ కాల్డ్ అల్టిమేట్ క్లాసెస్. ఇప్పుడు ఈ అల్టిమేట్ క్లాసెస్ కి మనం ఫార్ములాస్ రాసుకోవచ్చు అమ్మా. సపోజ్ వాడు ఏం చేస్తాడంటే ఏబి వాల్యూ ఇచ్చేస్తాడండి కన్ఫర్మ్ గా, అలాగే ఏబిసి ఇస్తాడు మీకు వాల్యూ కంపల్సరీగా, అలాగే నెక్స్ట్ ఎన్ వాల్యూ ఒకటి ప్రొవైడ్ చేస్తాడు, ఏ వాల్యూ ప్రొవైడ్ చేస్తాడు, బి వాల్యూ ప్రొవైడ్ చేస్తాడు, ఆల్ఫా వాల్యూ, బీటా వాల్యూ ఇవన్నీ కూడా మన క్వశ్చన్ లో ప్రొవైడ్ చేస్తాడమ్మా. ఇవి ఇచ్చేసి వాడు ఏమడుగుతాడంటే క్యాలిక్యులేట్ ద అల్టిమేట్ క్లాసెస్ అంటాడండి. క్యాలిక్యులేట్ ద రిమైనింగ్ అల్టిమేట్ క్లాసెస్. మనకి ఏవైతే రిమైనింగ్ అల్టిమేట్ క్లాసెస్ ఉన్నాయో అవన్నీ ఫైండ్ అవుట్ చేయమంటాడమ్మా. అంటే సెకండ్ ఆర్డర్ తీసుకుని మనకు అల్టిమేట్ క్లాసెస్ ఏమవుతాయి అంటే ఫస్ట్ ఏ బీటా. ఇప్పుడు ఏ బీటాకి ఫార్ములా ఏమవుతుంది? ఏ బీటా ఫార్ములా ఏమవుతుంది చెప్పండి. చూడండి దీంట్లో మనకు పాజిటివ్ ఏముందమ్మా? పాజిటివ్ ఏముంది? ఏ ఉంది. ఇక్కడ ఏ బీటా సి రాయడానికి ఛాన్స్ లేదండి. ఎందుకంటే నాకు ఇచ్చిన క్వశ్చన్ లో ఏ బీటా సి వాల్యూ వాడు ఇవ్వలేదమ్మా. మనం సపోజ్ వాడు ఏ బీటా సి వాల్యూ ఇచ్చుంటే మనం ఇంతకు ముందు ఎలా అయితే ఫార్ములా రాస్తే మనం రాసేవాడు ఏ బీటా సి ప్లస్ ఏ బీటా గామా అని రాసేవాళ్ళు. ఓకే, అది ఎప్పుడు ఆ వాల్యూస్ అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ నాకు అవైలబుల్ లేవండి ఆ వాల్యూస్ నాకు. అప్పుడు ఫార్ములా ఏమవుతుంది అంటే ఏ బీటా ఈక్వల్ టు దీంట్లో ఏదైతే పాజిటివ్ ఉందో ఒకటి రాయండి ఫస్ట్. ఓకేనా, పాజిటివ్ రాసానమ్మా. ఏ మైనస్ బీటాకి పాజిటివ్ ఏంటండి? బి. బి అంటే ఏ మైనస్ ఏబి. ఏ మైనస్ ఏబి. ఏ బీటాకి ఫార్ములా ఏంటమ్మా? ఏ మైనస్ ఏబి. అలాగే ఆల్ఫా బికి ఫార్ములా చెప్పండి. బి మైనస్ ఏబి. ఏబి. ఓకే, అలాగే సపోజ్ నాకు ఏ గామా ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఏ మైనస్ ఏసి. ఏ మైనస్ ఏసి. మీకు ఏసీ వాల్యూ క్వశ్చన్ లో వాడు ఇచ్చేస్తాడు. పాజిటివ్ వాల్యూస్ మీకు వాడు ఇచ్చేస్తాడు క్వశ్చన్ లో. అలాగే బీటా సి ఉందనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది ఫార్ములా? సి మైనస్ బిసి. సి మైనస్ బిసి. అలాగే గామా, ఏ గామా అయిపోయింది కదా, బి గామా. బి గామా ఉంటే బి మైనస్ బిసి. ఇలా ఈ ఫార్ములాస్ రాసుకోవాలమ్మా. ఐడియా ఉంది ఫార్ములా? అర్థమైంది కదా ఫార్ములాస్ ఇవి. అలాగే సపోజ్ ఆల్ఫా బీటా ఉందమ్మా. ఆల్ఫా బీటాకి ఫార్ములా ఏంటి? రెండు కూడా నెగిటివ్ అయినా, పాజిటివ్ లేదు మనకి, రెండు నెగిటివ్ ఉన్నప్పుడు ఫార్ములా చెప్తుండమ్మా. ఎన్ మైనస్ ఈ ఆల్ఫా పాజిటివ్ ఏంటమ్మా? బీటాకి పాజిటివ్ బి. ఎన్ మైనస్ ఏ మైనస్ బి ప్లస్ ఆల్ఫా బీటాకి పాజిటివ్ అంటే ఏబి. ద ఫార్ములా ఫర్ ఆల్ఫా బీటా. ఆల్ఫా బీటాకి ఫార్ములా ఏమవుతుందండి? ఎన్ మైనస్ ఏ మైనస్ బి ప్లస్ ఏబి. సిమిలర్ గా బీటా గామా ఫార్ములా చెప్పండి మీరు. ఎన్ మైనస్ సి ప్లస్ బిసి. అలాగే ఆల్ఫా గామాకి ఎన్ మైనస్